హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు బీఎస్సీ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా ఛానల్ని గ్రో చేయడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూద్దాం హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 2, ఓకేనా? సో ఇంతకుముందు వీడియోలో మనము చాప్టర్ 3లో ఏం చూసాం? హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ పార్ట్ 1 చూసాం. సో ఇందులో పార్ట్ 2 చూద్దాం. సో పార్ట్ 2 అంటే ఏం లేదు పెద్దగా, అంటే మీకు అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో మీకు డిఫరెంట్ మెథడ్స్ వస్తాయి అన్నట్టు, అంతే, ఓకేనా? సో చూద్దాం. దీంట్లో మీరు చూసే వాళ్ళకి మెథడ్ 1 చూడండి. సో మెథడ్ 1 చూస్తే చూద్దాం, మెథడ్ ఆఫ్ సాల్వింగ్ చూద్దాం. If the given equation is a higher order linear differential equation which is in the form of f of d into y is equals to q of x. అదే అంటున్నాడు, మీకు ఇచ్చిందేం క్వశ్చన్ ఏ ఫామ్లో ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా? అది కూడా క్యూ ఆఫ్ ఎక్స్ ఎలాగ ఉండాలి? క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ కే, ఓకేనా? సో ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉండాలన్నట్టు. ఇక్కడ మీకు ఉంది కదా, సో ఇక్కడ మీకు క్యూ ఆఫ్ ఎక్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్లో మీకు ఎక్స్ పవర్లో కే ఉంటుంది అన్నట్టు, అంటే మీకు ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 2 ఇలా అన్నట్టు, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అలా అన్సాన్. సో ఎంతో వాల్యూ ఉంటుంది అన్నట్టు, అంటే ఓకేనా? సో ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉండాలి, కే అంటే కాన్స్టెంట్ అన్నట్టు, ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు మనం సిఎఫ్ ఎలాగనుకుంటాము? సిఎఫ్ అన్ని దానికి సేమే, ఓకేనా? సో నో చేంజ్ సిఎఫ్లో. సో మీకు చేంజ్ అయ్యేది ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే, ఓకేనా? సో ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు దెన్ పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ మీకు తెలిసిండేది, ఓకేనా? సో పిఐ ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది? 1/AD² ప్లస్ BD ప్లస్ C ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది కదా, సో ఈ వాల్యూ, ఓకేనా? ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉంటుంది అంటున్నాం కదా, సో కాబట్టి ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇలా ఉన్నప్పుడు పిఐ మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కాన్స్టాంట్ ఏదైతే ఉంటుందో, ఓకేనా? సో ఇక్కడ మీరు ఈక్వేషన్ ఉంటుంది కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అరే అదొక ఈక్వేషన్ ఉంటుంది కదా, సో మీకు ఇక్కడ ఒక ఈక్వేషన్లో మీరు కాన్స్టాంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కామన్ తీయాలన్నట్టు, ఓకేనా? సో కామన్ అని కాన్స్టాంట్ కనబడలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం కామన్ తీస్తారంటే దాని ముందర టర్మ్ ఏది ఉంటే అది దాన్ని బేస్ చేసుకొని మీరు కామన్ తీయాలన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మీకు కాన్స్టాంట్ ఉంది కాబట్టి సీన్ నేను ఇక్కడ కామన్ తీస్తాను అన్నట్టు. పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/c కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? AD² ప్లస్ BD/C అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో ఎందుకంటే మీరు ఇక్కడ C కామన్ తీసేటప్పుడు మీకు యాక్చువల్గా ఇక్కడ మీకు C లేదు, సో కాబట్టి ఈ రెండు దానికి ఏం చేస్తారు? ఇంటూ C/C చేయాలన్నట్టు, ఓకేనా? సో మనం C కామన్ తీసాం కాబట్టి ఈ C అనేది మనకి బయటకు వెళ్ళిపోతుంది, ఓకేనా? సో అప్పుడు ఏముంటుంది? C అనేది ఉంటుంది. ఇక్కడ నేను Cని పైన కింద మల్టిప్లై చేస్తున్నా అన్నట్టు, ఓకేనా? మల్టిప్లై డివైడ్ చేస్తున్నా Cతో, ఎందుకంటే మనకి C కామన్ తీసేటప్పుడు మనకి ఇక్కడ C లేదు కాబట్టి అలా చేసుకుంటాం, ఓకేనా? సో ఈ C బయటకు వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు ఏముంటుంది? AD² ప్లస్ BD/C ఉంటుంది, ప్లస్ మనకి ఈ C బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంటుంది, ఓకేనా? ఇంటూ ఎక్స్ పవర్ కే అలాగే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ దీన్ని ముందర రాస్తాను, దీన్ని ఇక్కడ రాస్తాను, ఓకేనా? సో ఎందుకంటే మనకి ఫార్ములా స్పేస్ కూడా వస్తాయి అన్నట్టు. సో చూద్దాం. పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/, ఓకేనా? C ఇంటూ 1 ప్లస్ AD² ప్లస్ BD/C, దీని ఒకటి ఇలా రాస్తా, అంటే ఇంటర్చేంజ్ చేస్తున్నా అంతే, ఓకేనా? సో ఇంటూ ఎక్స్ పవర్ కే అలాగే ఉంటుంది అన్నట్టు. సో ఇలా మీకు వచ్చిన తర్వాత ఇక్కడ 1/C ఇంటూ 1 ప్లస్ AD² ప్లస్ BD/C ఉంది కదా, సో దీని అంతా నేను ఎలా రాస్తాను అంటే 1/C ఇక్కడ ఇలా రాస్తాను చూడండి, 1/C ఇంటూ, సో దీన్ని నేను పైన రాసుకుంటాను న్యూమరేటర్లో. సో న్యూమరేటర్లో రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పవర్లో మనకి మైనస్ యాడ్ అవుతుంది అన్నట్టు, సో -1 వస్తుంది, అంటే ఇన్వర్స్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? సో 1 ప్లస్ AD² ప్లస్ BD/C హోల్ ఇన్వర్స్ అవుతుంది అన్నట్టు అప్పుడు, ఇంటూ ఎక్స్ పవర్ కే అలాగే ఉంటుంది. సో మనకి ఫార్ములాస్ ఉన్నాయన్నట్టు, ఓకేనా? సో 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అనే ఫార్ములా ఉన్నాయన్నట్టు నేను చెప్తాను, ఓకేనా? సో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఫార్ములాస్. 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ ప్లస్ x² మైనస్ x³ ప్లస్ x పవర్ 4, ఓకేనా? సో అదేవిధంగా 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ సో అలాగే మీకు x³ కదా, మళ్ళీ x పవర్ 4 x పవర్ 5 అలాగే వెళ్తానే ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో అదేవిధంగా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2, ఓకేనా? సో హోల్ పవర్ -2 ఉన్నప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందంటే 1 మైనస్ 2x ప్లస్ 3x² మైనస్ 4x³ అలాగే ప్లస్ 5x పవర్ 4, సో ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో అదేవిధంగా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2 అప్పుడు ఎలాగుంటుంది? 1 ప్లస్ 2x ప్లస్ 3x² ప్లస్ 4x³ ప్లస్ 5x పవర్ 4, సో ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇక్కడ చూడండి 1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అని ఉందా, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఓకేనా? సో ఇక్కడ మీకు
మైనస్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మీకు ప్లస్ ఉంది, ఇక్కడ మీకు మైనస్ ఉంది. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ప్లస్ వస్తుంది ఫస్ట్ వన్, ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది అన్నట్టు, ఆ తర్వాత మైనస్ వస్తుంది అన్నట్టు, మరి అగైన్ ప్లస్ వస్తుంది, అలాగే మైనస్ వస్తుంది, ఈ విధంగా అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 1 - x హోల్ ఇన్వర్స్ అనేది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మైనస్ మైనస్ ఉన్నాయి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అన్నట్టు. సో కాబట్టి ప్లస్ వస్తే మీరు ఏం చేయాలి, అన్ని దానికి ప్లస్ పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి మైనస్, సో మైనస్ వచ్చిందంటే మనకి ఒకటి ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్, అలా మీకు వెళ్తూ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీకు పవర్లో 1 మాటకే ఉంది కాబట్టి ఇలా మీరు పెంచుకుంటూ పోతారు, x², x³, x⁴ అలా పెంచుకుంటూ పోతారు అన్నట్టు, ఓకేనా. సో మీకు పవర్లో -2 ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి 1 + x (−2) అని ఉంది. సో ఇలా ఉంటే మీకు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో కాబట్టి ఫస్ట్ ప్లస్ రావాలి, మైనస్ రావాలి, నెక్స్ట్ ప్లస్ రావాలి, మైనస్ రావాలి, ఈ విధంగా అన్నట్టు. మరి ఇక్కడ మీకు పవర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ అవుతుంది అన్నట్టు, 2, 3 ఇలా మీరుకి నెంబర్స్ వస్తాయి అన్నట్టు, ఓకేనా. సో 1 - 2x + 3x² - 4x³, ఓకేనా, + 5x⁴ - 6x⁵. సో ఇలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తుంటే 1 - x హోల్ పవర్ -2 ఉంది. సో మైనస్ ప్లస్ కాబట్టి సో దీనికి మనకి ప్లస్లు వస్తాయి, ఏం మైనస్ రాకుండా 1 + 2x + 3x² + 4x³ + so on అలాగే వెళ్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ మీరు వెనకాల చూసినట్టయితే ఏముంది, Pi = 1/c ఇంటూ, ఓకేనా, 1 + AD² + BD/c ఇంటూ హోల్ పవర్ -1 ఇంటూ x⁴k అని మీకు ఇలా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 1 + x హోల్ ఇన్వర్స్ అనే ఫామ్లో ఉన్నట్టు, ఈ ఫామ్లో ఉన్నట్టు. సో అప్పుడు మీరు ఈ ఫామ్లో యూజ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ, ఓకేనా. సో అప్పుడు యూజ్ చేస్తే ఏమైపోతుంది, 1/c ఇంటూ 1, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టే 1, మళ్ళీ ఇక్కడ మీకు x అన్నట్టు, ఇది 1 + x హోల్ ఇన్వర్స్ ఫామ్లో ఉన్నట్టు. సో x అంటే -AD² + BD/c, ఓకేనా. మరి మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి మరి ప్లస్, ఓకేనా. సో అలాగే మీరు x² అని ఉంది కాబట్టి AD² - BD/c హోల్ స్క్వేర్. సో ఈ విధంగా మీరు రాసుకుంటూ వెళ్ళాలన్నట్టు, ఓకేనా. సో మనం ఒక ప్రాబ్లం చూద్దాం, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, సాల్వ్ D² - 4 × y = x², ఓకేనా. సో మీరు RHS చూడగానే గుర్తుపెట్టచ్చు చూడండి. సో ఇక్కడ చూడండి x² అని ఉంది. సో x² అని ఉంది అంటే మనకి x⁴k ఫామ్లో ఉన్నట్ట. సో x⁴k ఫామ్లో ఉందంటే మనం ఈ మెథడ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. సో చూద్దాం ఆన్సర్. గివెన్ ఈక్వేషన్ సో ఇచ్చిన ఈక్వేషన్ రాద్దాం. D² - 4 × y = x². సో మనం CF అన్ని దానికి సేమే, ఓకేనా. సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ f of m = 0 అయిపోతుంది. m² - 4 = 0, m² = +4, m √4, m ± 2. మనకి ఇలా +2 ఒకటి -2 ఒకటి మనకి 2 రూట్స్ వచ్చాయి. సో y సఫిక్స్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, CF = C1e⁻²x + C2e⁻−2x, ఈ విధంగా మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో RHS ≠ 0 కాబట్టి దెన్ Pi = 1/f of d × q of x అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు ఏమైపోతుంది, Pi = 1/d² - 4 × x² అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి x⁴k అనే ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో అది మీరు కామన్ తీయాలి, ఓకేనా. సో విత్ సింబల్తో సహా కామన్ తీయాలి, చూడండి ఇక్కడ -4 ఉంది కదా. సో -4తో సహా మీరు కామన్ తీయాల్సి ఉంటుంది, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, = 1/-4 కామన్ తీస్తే ఇంటూ, సో D² / -4 అవుతుంది, నేను చెప్పాను కదా. సో ఇక్కడ మీకు ఇక్కడ యాక్చువల్గా D² ఇంటూ మనం -4 కామన్ తీస్తున్నాం కాబట్టి లేదు. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, -4తో పైన కింద ఇంటూ చేయాలన్నట్టు, ఓకేనా. సో ఇలా ఇంటూ చేస్తే మీరు -4 కామన్ తీసినప్పుడు ఈ -4 బయటకు వెళ్ళిపోయింటుంది D², ఓకేనా. సో బయటకు వెళ్ళిపోయింది అప్పుడు ఏముంటుంది, /-4 ఉంటుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ -4 వెళ్ళిపోతే ఇంకా +1 ఉంటుంది ఇంటూ x². సో ఈ విధంగా మీరు కామన్ తీయాలన్నట్టు, ఓకేనా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని మరి ఇంటర్చేంజ్ రాయండి, ఓకేనా. సో +1 రాయాలి, ఎందుకంటే మనకి ఫార్ములాస్లో అలాగే ఉంది చూడండి. ఇక్కడ చూడండి 1 + x హోల్ ఇన్వర్స్ ఉంది కదా. సో ముందర 1 ఉంది. సో అదేవిధంగా మీరు ఇక్కడ ఫార్ములాలోకి రాయాలన్నట్టు, ఓకేనా. సో అప్పుడు ఏమైపోతుంది, 1/-4 ఇంటూ 1, ఓకేనా. సో ఈ మైనస్ ఇక్కడ పెట్టండి చూడండి, D²/4 ఇంటూ x² అలాగే ఉంటుంది. సో ఈ విధంగా రాయాలంటూ మరి అగైన్ ఏం చేయాలి, 1/-4ని సపరేట్ రాయండి, -1/4 అవుతుంది, మైనస్ పైన పెట్టండి అంతే. సో -1/4 ఇంటూ 1 - D²/4 హోల్ ఇన్వర్స్గా రాస్తాను, ఓకే. సో దీన్ని నేను న్యూమరేటర్లో రాశాను అన్నట్టు, -1 వస్తుంది,
ఓకేనా, ఇంటూ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తుంటే ఏ ఫామ్లో ఉంది, 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అనే ఫామ్లో ఉంది, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1. ఓకేనా, సో ఫామ్లో ఉంది కదా, మనకి ఏంటి ఫార్ములా 1. సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో అన్ని దానిలోకి ప్లస్ వస్తాయి మీకు ఆర్హెచ్ఎస్లో. సో 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -1/4 ఇంటూ, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ స్క్వేర్ అని ఉంది. సో పవర్లో ఎంత ఉంది, 2 ఉంది మనకి. ఎక్స్ స్క్వేర్ అంటే మనకి 2. సో 2 కాబట్టి మీరు ఎక్స్ స్క్వేర్ ఎక్కడ ఉంటుందో పవర్లో 2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి పవర్లో ఇక్కడ కూడా మీకు 2 ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకే రాసుకోవాలన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీకు ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పవర్లో 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 ఉంది పవర్లో. సో ఇక్కడ వరకే మీరు రాసుకోవాలన్నట్టు ఫార్ములాని. ఓకేనా, సో ఎలా రాసుకుంటారో చూడండి. సో ఇది 1, ఇది ఎక్స్. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ అంటే d²/4 ఎక్స్ వాల్యూ మనకి. సో చూద్దాం. పిహెచ్ క్వశ్చన్ -1/4 ఇంటూ 1 అంటే 1 ప్లస్ ఎక్స్ అంటే ఏముంది d²/4. ఓకేనా, సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మరి ఎక్స్ స్క్వేర్ అంటే d²/4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో మనకి ఇక్కడ మనకి పవర్లో ఎంత ఉంది, 2 మాత్రమే ఉంది. సో కాబట్టి 2 వరకే రాసుకోండి మీరు చాలు. ఓకేనా, సో ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం స్క్వేర్ చేద్దాం. ఓకేనా, సో స్క్వేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -1/4 ఇంటూ 1 ప్లస్ d²/4 ప్లస్, సో d² హోల్ స్క్వేర్ అంటే d⁴ అవుతుంది. ఓకేనా, సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n. సో ఓకేనా, 2 to 4 d⁴/4 హోల్ స్క్వేర్ అంటే 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే పవర్లో ఎంత ఉంది, మనకి 2 ఉంది. ఓకేనా, సో 2 మించి ఇక్కడ మనకి ఏ టర్మ్స్ ఉండకూడదు అన్నమాట పవర్లో. ఓకేనా, సో పవర్లో 2 మించి మనకి ఏవి ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనకి చూసిన 4 ఉంది. ఇదైతే సరిపోయింది మనకి 2. ఓకేనా, సో 2 కన్నా తక్కువ ఉండాలి మనకి, పవర్ కన్నా తక్కువ వాల్యూస్ ఉండాలి. అంతేగాని పవర్ కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని ఎలిమినేట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి d⁴/16ని మనం టోటల్గా ఎలిమినేట్ చేస్తాం అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -1/4 ఇంటూ 1 ప్లస్ d²/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకుంటే -1/4 ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో ఇంటూ చేసేసేయండి. ఓకేనా, సో ఒకేసారి రెండు దానితో ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఎలా కన్ఫ్యూజ్ పడతారేమో, -x²/4తో నేను ఇంటూ చేస్తున్నాను అన్నట్టు. ఇక్కడ ఏం లేదు, -1/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, సో -x²/4తో నేను ఇంటూ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా ఇంటూ చేస్తాను అంటే దీన్ని నేను ఇంటూ చేస్తున్నాను అన్నట్టు. ఓకేనా, సో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ చేస్తే అప్పుడు ఏమవుతుంది, -x²/4 అవుతుంది. ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా, సో అప్పుడు ఇంటూ చేస్తే ఏమవుతుంది, పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -x²/4. ఓకేనా, మైనస్ d²x²/4 వచ్చి 16 ఉంటుంది. ఓకేనా, 16. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏమవుతుంది, -x²/4. ఓకేనా, అలాగే ఉంటుంది మైనస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి తెలుసు కదా డి అంటే ఏంటి, డి అంటే మనకి డిఫరెన్షియేషన్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసుకుంటే d² ఉంది అంటే మనకి డబల్ డిఫరెన్షియేషన్ ఉన్నట్టు. సో ఎక్స్ స్క్వేర్కి మాత్రం మనము డబల్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్. సో మనకి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x అవుతుంది. ఓకేనా, మరి అగైన్ చేస్తే అంటే మనకి డబల్ డిఫరెన్షియేషన్ అన్నట్టు. ఓకేనా, సో మనకి డబల్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా మనకి 2 అనే వస్తుంది అన్నట్టు. d²(x² వాల్యూ ఎంత 2 అన్నట్టు అర్థం. ఓకేనా, సో అందుకని 2 పెట్టాను చూడండి. అప్పుడు ఏమవుతుంది, పేజ్ ఈక్వల్స్ -x²/4 -1/16 ఇంటూ 2 అవుతుంది. ఓకేనా, సో 2 1 is 1, 2 8 16 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, పిఐ ఈజ్ ఈక్వల్స్ టు -x²/4 -1/8 అవుతుంది. ఓకేనా, సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఇస్ y ఈక్వల్స్ CF ప్లస్ పిఐ. సో జనరల్ సొల్యూషన్ ఇస్ y ఈక్వల్స్ CF ప్లస్ పిఐ. సో y ఈక్వల్స్ C1e పవర్ 2x ప్లస్ C2e పవర్ -2x -x²/4 -1/8. సో ఇది మనకి జనరల్ సొల్యూషన్ అన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాం. సాల్వ్ d² -4d + 4 × y = x³. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్స్ చూడండి. మీరు RHS చూడగానే x⁴k అనే ఫామ్లో ఉంది. ఓకేనా, సో x⁴k అనే ఫామ్లో ఉంది. సో ఈ విధంగా ఉంటే మనము ఈ మెథడ్ చేయాలన్నట్టు. ఓకేనా, సో చూద్దాం. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ d² -4d + 4 × y = x³ అని ఉంది. ఓకేనా, సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, f(m) = 0 అవుతుంది. సో m² - 4m + 4 = 0. సో ఇక్కడ నేను ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే -4m బదులుగా -2m రాశాను. ఓకేనా, సో అప్పుడు ఏమైపోయింది, m² - 2m + 4 = 0 అయిపోయింది.
సో ఇక్కడ చూసినట్టయితే m కామన్ తీయచ్చు. సో m-2 అవుతుంది. ఇక్కడ -2 కామన్ తీస్తే m-2 అవుతుంది =0. సో అగైన్ మరి m-2 కామన్ తీస్తే m-2 =0 అవుతుంది. therefore m = 2, 2. సో మనకి ఈక్వల్ రూట్స్ వచ్చాయి కాబట్టి కేస్ 1 అప్లై చేయాలన్నట్టు CF అనుకున్నానికి. CF e⁻2x into c1 plus c2x అవుతుంది అన్నట్టు. సో RHS నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి దెన్ PI =1/f of d into q of x అవుతుంది. సో PI =1/d² - 4d + 4 into x³ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇది ఏ ఫామ్లో ఉంది, x⁻k అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూద్దాం నెక్స్ట్. ఓకేనా. సో PI =1/d - 2² రాశాను. సో ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు ఫ్యాక్టర్స్ చూసినట్టయితే ఓకేనా, d² - 4d + 4కి మీరు ఫ్యాక్టర్ చూసినట్టయితే ఎలా ఉన్నాయి, ఇక్కడ చూసినట్టయితే d - 2 into d - 2 అనే d - 2 అనేది మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నట్టు. సో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి d - 2² రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీరు కాన్స్టాంట్ని కామన్ తీయచ్చు అన్నట్టు. సో ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి మనకి ఇలా చేసామన్నట్టు. ఓకేనా. సో PI =1/d - 2² రాశాను ఇంటూ x³ సో అలాగే పెట్టాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టు కాన్స్టాంట్ ఎంత 2 అంటే మనకి విత్ సింబల్తో తీయాలి కాబట్టి -2. సో -2 అనేది మనకి కాన్స్టెంట్. సో దాన్ని నేను కామన్ తీయాలంటే అప్పుడు ఏమవుతుంది, PI =1/, ఓకేనా. సో -2 కామన్ తీసాను ఇంటూ అప్పుడు ఏమవుతుంది -d/2 అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో +1 -2 బయటకు వెళ్ళినాడు +1. సో మనకి ² ఉంది కాబట్టి మీరు ² రాసేయండి. ఓకేనా. ఇంటూ x³. సో PI =1/, సో 2² చేస్తే ఏమవుతుంది, -² చేస్తే ప్లస్ అయిపోతుంది, 2² చేస్తే 4 అవుతుంది. సో ఓకేనా. సో 4 ఇంటూ, సో దీన్ని ఎలా రాస్తా అంటే దీన్ని ఫస్ట్ రాస్తాను 1. ఓకేనా. సో -d/2 ఇంటూ ² ఉంటుంది దీనికి. ఓకేనా. ఇంటూ x³. సో ఈ విధంగా రాయలేనట్టు. సో 1/4ని సపరేట్ రాస్తాను. సో దీన్ని నేను పైన న్యూమరేటర్లో రాసుకుంటాను. 1 - d/2 హోల్ పవర్ -2 అవుతుంది అన్నట్టు. ఇక్కడ మీకు పవర్లో మైనస్ యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో -2 ఇంటూ x³ అవుతుంది. సో ఇలా మీరు వస్తే ఇలా వచ్చిండే దాన్ని మీకు ఈ ఫార్ములా ఉంది తెలుసు కదా, 1 - x హోల్ పవర్ -2 అంటే ఏంటి, 1 + 2x + 3x². ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి సో అన్ని దానికి ప్లస్ వస్తాయి. 2 ఉంది కాబట్టి మనకి నంబర్స్ యాడ్ అవుతాయి అన్నట్టు. ఓకేనా. ఇంటూ అవుతాయి. సో 1 + 2x + 3x² ప్లస్ ఈ విధంగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ 4x³. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎంతవరకు రాయాలంటే అది కూడా మీకు ఇక్కడ క్యూబ్లో ఉంది. సో క్యూబ్లో ఉంది కాబట్టి మీకు ఇక్కడ క్యూబ్ ఎంతవరకు ఉంటుందో సో అన్ని నంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఓకేనా. సో అంతవరకు మనకు ఫార్ములా అప్లై చేయాలన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, PI =1/4 ఇంటూ 1 ప్లస్, ఓకేనా. సో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ x అంటే d/2 అన్నట్టు. సో d/2. ఓకేనా. సో మనకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 3 ఉంది కాబట్టి 3 ఇంటూ x² అంటే d/2 హోల్ స్క్వేర్, మరి ప్లస్ ఉంది కాబట్టి +4 ఇంటూ x అంటే d/2 హోల్ క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్. సో ఈ విధంగా మనకి ఇక్కడ క్యూబ్ వరకు ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ క్యూబ్ వరకే రాయాలన్నట్టు. ఓకేనా. సో ఇంటూ x⁻3 అలాగే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ చేసేయండి, ఇక్కడ కూడా క్యూబ్ చేసేయండి. అప్పుడు PI =1/4 ఇంటూ 1 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో d + 3 ఇంటూ d²/2² 4 ప్లస్ 4 ఇంటూ సో d³/2³ అంటే 8 ఇంటూ x³ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే x³ ఉంది. ఓకేనా. సో పవర్లో 3 ఉంది. సో పవర్లో 3 వరకే ఉన్నాయో చూసుకోండి. ఓకేనా. సో 3 ఉంది, d³ ఉంది. సో ఇక్కడ మనకి d² ఉంది, d ఉంది. సో అన్ని మనకి సాటిస్ఫాక్షన్ అవుతాయి అన్నట్టు. సో ఒకవేళ లేకుండా d⁻4 ఉంది అనుకోండి, దాన్ని మీరు ఎలిమినేట్ చేయాలి. ఓకేనా. సో డిలీట్ చేసేసేయాలి అన్నట్టు. ఓకేనా. సో మనకి ఎంత పవర్లో ఎంత ఉంటే మీరు అన్ని d³ అలా పెట్టుకోవాలన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, PI =1/4 ఇంటూ 1 ప్లస్ d + 3d²/4 ప్లస్, ఓకేనా. సో d³/2 అవుతుంది అన్నట్టు. సో ఎలాగంటే ఇక్కడ 4 1 is 4 2 are 8. ఓకేనా. సో 2 ఇంటూ x³ అలాగే ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన దాన్ని సో మీరు ఇంటూ చేసేయండి. 1/4 ఇంటూ x³ అని ఉంది కదా. సో x³/4తో మీరు ఇంటూ చేసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ రాసేసాను చూడండి ఈ x³ని. సో ఇంటూ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, PI x³/4 ప్లస్ 1/4 సపరేట్ రాస్తాను, d ఇంటూ x³. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ మనకి x³కి అప్లై చేయాలన్నట్టు. ప్లస్ అదేవిధంగా 3 ఇంటూ, ఓకేనా. సో d²/4 4 16. ఓకేనా. సో d² అంటే x³ ఉంటుంది కదా. సో x³ ఇక్కడ రాసాను చూడండి. సో ఈ విధంగా మన ఏం లేదు, డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా పెడతా అన్నట్టు, డబల్ డిఫరెన్షియేషన్. ప్లస్ అదేవిధంగా ఇంటూ చేసేయండి. మరి d³ ఆఫ్ x³/4 2 8. ఓకేనా. సో ఈ విధంగా అన్నట్టు.
సో అప్పుడు నెక్స్ట్ ఏమైపోతుంది, ఇక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేసేయండి. సో ఇక్కడ మీరు చూడండి డిఫరెన్షియేషన్ జరుగుతుంది చూడండి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే మనకి ఏమవుతుంది, 3x² అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీకు తెలుసు కదా ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1. సో ఆ ఫార్ములా ఇక్కడ నేను అప్లై చేశాను అన్నట్టు. ఓకేనా. సో అందుకని 3x² వచ్చింది. మరి అగైన్ ఎక్స్ క్యూబ్కి d² అంటే ఇక్కడ మనకి డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అని ఉంది. సో దీనికే మీరు ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయండి, అదే మీకు డబుల్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఓకేనా. సో చేసినట్టయితే 3 అలాగే ఉంటుంది. సో x² చేస్తే 2x⁻1 అవుతుంది. సో 2 3 6x. సో కాబట్టి మనకి డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కంటే 6x వస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా ట్రిపుల్ డిఫరెన్షియేషన్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే మరి అగైన్ మీరు 6xకి ఇంకొకసారి డిఫరెన్షియేషన్ చేయండి, అదే మనకి ట్రిపుల్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్ క్యూబ్ అన్ని దానికి కామన్గానే ఉంది చూడండి. ఓకేనా. సో అందుకని 6. సో x చేస్తే 1 అయిపోతుంది, 6 కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా. 6 అలాగే ఉంటుంది. సో కాబట్టి 6 అవుతుంది మనకి. సో మనకి ట్రిపుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే మనకి 6 అని అర్థం అన్నట్టు. ఓకే. సో ఆ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, p= x³/4 + 1/4 ఇంటూ, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x² ప్లస్ 3/16 ఇంటూ, సో డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 6x ప్లస్ 1/8 ఇంటూ ట్రిపుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 6 అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా మనకి వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఇంటూ చేసేసేయండి. ఓకేనా. సో p= x³/4 ప్లస్ 3x²/4. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 3 6 18/16 ఇంటూ x అవుతుంది. సో ఇక్కడ మనకి again మనకి 2తో పోతుంది కాబట్టి 2 9 18, 2 8 16. సో కాబట్టి 9x/8 అవుతుంది ప్లస్. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, 2 3 2 4 3/4. సో 3/4 అయిపోయింది. సో ఇది మనకి పిఐ అన్నట్టు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఇస్ y = CF + PI. సో చూద్దాం. సో y = e⁻2x ఇంటూ C1 + C2x ప్లస్ PI అంటే x³/4 ప్లస్ 3x² + 4 ప్లస్ 9x/8 ప్లస్ 3/4. ఇది మనకి జనరల్ సొల్యూషన్ అన్నట్టు. సో అదేవిధంగా థర్డ్ వన్ చూద్దాం. సాల్వ్ d³ + 3d² + 2d ఇంటూ y = x². సో ఇది మనకి ఇచ్చిండే క్వశ్చన్. సో ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ d³ + 3d² + 2d ఇంటూ y = x². ఓకే చూడండి. సో ఇక్కడ మీరు ఆలోచించి చూడగానే గుర్తుపట్టచ్చు, x⁻k ఫామ్లో ఉంది. సో x⁻k ఫామ్లో ఉంది అంటే మనకి మెథడ్ 1 చేయాలన్నట్టు. ఓకేనా. సో ఈ చాప్టర్ బేస్డ్ అయితే మెథడ్ 1 మనకి టోటల్గా 4 మెథడ్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. ఓకేనా. సో ఇప్పుడు మనం మెథడ్ 1 చూస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. సో d³ + 3d² + 2d ఇంటూ y = x². సో ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఇస్ f of m = 0 అయిపోతుంది. సో మీకు తెలిసిందైతే సో m³ + 3m² + 2m = 0 అవుతుంది. సో ఇక్కడ మీరు చూడగానే m³ + 3m² + 2m = 0 అనేది కదా. సో ఫస్ట్ మీకు కామన్ ఉండేది తీసేసేయండి. ఓకేనా. సో మనం ముందు వీడియోలో కూడా చూసాం. సో ఇలా మీకు ఏమైనా కామన్ ఉంటే, సో 3 దానిలో పాసిబుల్ అయితే ముందు దాన్ని తీసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే m కామన్ ఉంది కాబట్టి సో నేను m కామన్ తీసాను. అప్పుడు ఏమవుతుంది, m² + 3m + 2 = 0 అవుతుంది. సో ఇక్కడ మీరు వచ్చే వాళ్ళకి ఇక్కడ మీరు ఫ్యాక్టరైజేషన్ అనేది చేయొచ్చు రూట్స్ కనుక్కోవడానికి. మనకు ఆల్రెడీ ఒక రూట్ వచ్చేసింది అన్నట్టు, m = 0 అనే రూట్ ఒకటి వచ్చేసింది. సో కాబట్టి మనకి ఇక్కడ మనకి m² + 3m + 2 = 0 దానికి మీరు ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అన్న చేయండి, లేకపోతే మీరు సింథటిక్ డివిజన్ కూడా చేయొచ్చు చూడండి. సో బై యూజింగ్ సింథటిక్ డివిజన్, సో ఇక్కడ చూసినట్టయితే m²కి 1 3 2. ఓకేనా. సో ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్లో మీకు ఏం పెడితే 0 అయిపోతుంది. సో దీంట్లో మాత్రమే. సో ఇక్కడ నేను -1 పెట్టింటే మనకు 0 అయిపోయింది కాబట్టి సో -1తో సింథటిక్ డివిజన్ చేస్తాను. సో -1, సో 1 ఇక్కడ ఎప్పుడు 0 అయిపోతుంది. 1 + 0 1 1 ఇంటూ -1 -1 3 -1 2 2 ఇంటూ -1 -2. సో +2 -2 క్యాన్సిల్ అయిపోతే 0. సో ఈ విధంగా మనకి వచ్చేసింది అన్నట్టు. ఓకేనా. సో m = -1 అనే రూట్ వచ్చేసింది. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే 2 + m = 0 m = -2. సో ఓకేనా. సో మనకి టోటల్ ఎన్ని రూట్స్ వచ్చాయి, m = 0 అనే రూట్ వచ్చి -1 ఒకటి అలాగే -2 ఒకటి, మనకు టోటల్గా 3 రూట్స్ వచ్చాయి. m = 0, -1 -2. సో CF ఏమవుతుంది, అన్ని డిఫరెంట్ రూట్సే కాబట్టి C1 e⁻0x + C2 e⁻−x + C3 e⁻−2x అవుతుంది. సో ఈ e⁻0x అంటే వాల్యూ 1. ఓకేనా. సో C1 × 1 C1. సో = C1 + C2 e⁻−x + C3 e⁻−2x అవుతుంది CF. సో అదేవిధంగా PI చూద్దాం.
RHS నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి దీని పిఐ ఏమైపోతుంది 1/f(d) ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. సో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/dq ప్లస్ 3d² ప్లస్ 2d ఇంటూ x² అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఎక్స్ పవర్ కే ఫామ్లో ఉంది కాబట్టి మనం ఈ మెథడ్ చేస్తున్నాం. ఓకేనా. సో మెథడ్ 1 చేస్తున్నాం అన్నట్టు మనం ఫోర్త్ యూనిట్లో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్స్టాంట్. సో కాన్స్టాంట్ ఏముంది ఇక్కడ మీరు d³ ప్లస్ 3d² ప్లస్ 2d అని ఉంది. సో కాన్స్టాంట్ ఎక్కడ ఉంది? సో కాన్స్టాంట్ లేదు కాబట్టి మీకు చివరిగా ఏది ఉంటుందో సో దాన్ని మీరు కామన్ తీయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీకు 2d కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మీరు ఇక్కడ 2d అనేది కామన్ తీయాలన్నట్టు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది పిఐ ఈక్వల్స్ టు 1/2dని కామన్ తీస్తే ఓకేనా. సో 1 ప్లస్ d³ ప్లస్ 3d² 2d అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఇంటూ x² అలాగే ఉంటుంది అన్నట్టు. సో పిఐ ఈక్వల్స్ టు 1/2d సపరేట్ రాస్తాను. సో దీన్ని న్యూమరేటర్లో రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ d³ ప్లస్ 3d² 2d హోల్ ఇన్వర్స్ అవుతుంది అన్నట్టు ఇంటూ x². సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే d³ ప్లస్ 3d² అని ఉంది. సో ఇక్కడ బై 2d అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ d కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా. సో d కామన్ తీస్తాను చూడండి ఇక్కడ లోపల. సో అప్పుడు ఏముంది పిఐ ఈక్వల్స్ 1/2d ఇంటూ 1 ప్లస్ d కామన్ తీస్తే d² ప్లస్ 3d/2d ఇంటూ హోల్ ఇన్వర్స్ ఇంటూ x² అవుతుంది. సో dd క్యాన్సిల్ అప్పుడు ఏమవుతుంది ఇది వచ్చేస్తుంది అన్నట్టు. సో పిఐ ఈక్వల్స్ 1/2d ఇంటూ 1 ప్లస్ d² ప్లస్ 3d/2 ఇంటూ హోల్ ఇన్వర్స్ x². సో ఇక్కడ మనకి 1 ప్లస్ x హోల్ ఇన్వర్స్ అనే ఫామ్లో ఉంది. ఫామ్లో వచ్చేసి 1 మైనస్ x ప్లస్ x² మైనస్ x². సో కాబట్టి అప్లై చేద్దాం ఈ ఫార్ములా. అది కూడా మీకు ఇక్కడ పవర్లో స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్లో 2 మటుకు ఉంది కాబట్టి సో స్క్వేర్ వరకే మీరు అప్లై చేసి ఉంటుంది ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది పిఐ ఈక్వల్స్ టు 1/2d ఇంటూ 1 మైనస్ ఆఫ్ ఓకేనా. సో ఎక్స్ అంటే ఇదంతా ఎక్స్ అన్నట్టు మనకి. సో d² ప్లస్ 3d/2 అనేది మనకి ఎక్స్ ప్లస్ ఓకేనా. సో x² అంటే d² ప్లస్ 3d/2 హోల్ స్క్వేర్ అన్నట్టు ఇంటూ x². సో ఇక్కడ మనకి చేసేద్దాం స్క్వేర్. సో పిఐ ఈక్వల్స్ 1/2d 1. సో ఇక్కడ ఒకేసారి స్ప్లిట్ చేసేసి మైనస్తో ఇంటూ చేస్తున్నాను. మైనస్ d²/2 మైనస్ 3d/2 ప్లస్ ఇక్కడ మనకు వచ్చే ఎల్కి పైన న్యూమినేటర్లో మీకు హోల్ స్క్వేర్ అప్లై చేసేటప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చేసి కదా. సో ఆ ఫార్ములా అప్లై చేయాలన్నట్టు. ఓకేనా. సో ఏంటి a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్ములా. సో కాబట్టి ఇక్కడ మీకు a చూసుకున్నట్టయితే d², b చూసుకున్నట్టయితే 3d. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాం. a² అంటే d² హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 3d హోల్ స్క్వేర్ ప్లస్ 2 a అంటే d² ఇంటూ b అంటే 3d. ఓకేనా. సో ఈ విధంగా స్క్వేర్ అప్లై చేయాలి 2/. సో 2² అంటే 4 ఇంటూ x² అలాగే ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు పిఐ ఈక్వల్స్ 1/2d ఇంటూ 1 మైనస్ d²/2 మైనస్ 3d/2 ప్లస్ ఇక్కడ నేను స్క్వేర్ చేసి నేను ఒకేసారి బై 4 ఉంది కదా. సో స్ప్లిట్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది d² హోల్ స్క్వేర్ అంటే d⁴/4 ప్లస్ 3² అంటే 9. సో d²/4 ప్లస్ 2 ఇంటూ ఓకేనా 3 ఇక్కడ మీరు చూడండి. సో 2 ఇంటూ 3 6 అవుతుంది. ఓకేనా. సో ఇంటూలో రాసాను చూడండి. 2 ఇంటూ 3 ఇంటూ d² ఇంటూ d³ అవుతుంది బై 4 ఇంటూ x² అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి x² మాత్రమే ఉంది. సో x² మాత్రం ఉంది కాబట్టి మనకి పవర్లో 2 మాత్రం ఉంది కాబట్టి మనకి మిగతా ఏవేవి పవర్ ఎక్కువ ఉంటుందో 2 కన్నా ఎక్కువ ఉంటుందో సో అవన్నీ ఎలిమినేట్ చేయాలన్నట్టు. సో ఓకేనా. సో ఇక్కడ మనకి d² సరిపోతుంది, d సరిపోతుంది, d⁴ ఉంది చూడండి. సో ఇది మనకి సరిపోదు. సో ఎలిమినేట్ చేసేయండి. సో అదేవిధంగా ఇక్కడ d² ఉంది కదా. సో మనకి సరిపోతుంది. సో ఓకేనా. సో ఈక్వల్గానే ఉండాలి, తక్కువన్నా ఉండాలి, ఎక్కువ మాత్రం ఉండకూడదు. ఓకేనా. సో ఇక్కడ మనకి d³ ఉంచండి. సో దీని అంతా మీరు ఎలిమినేట్ చేసేయండి. అప్పుడు ఏమైపోతుంది ఇవన్నీ రాస్తే పిఐ ఈక్వల్స్ 1/2d ఇంటూ 1 మైనస్ d²/2 మైనస్ 3d/2 ప్లస్ 9d²/4 ఇంటూ x² అవుతుంది. ఓకేనా. సో x²/2dతో మీరు ఇంటూ చేసేయండి. ఓకేనా. సో అన్ని దానికి ఇంటూ చేసేటప్పుడు ఏమవుతుంది d²/2d మైనస్ ఓకేనా. సో d² ఇంటూ x²/2 ఇంటూ 2d ఓకేనా. సో మైనస్ 3d x²/2 to 4d ఓకేనా. సో అదేవిధంగా ప్లస్ 9d²/4 to 8d ఇంటూ x². ఓకేనా. సో ఈ విధంగా మీరు ఇంటూ చేసేయండి. ఓకేనా. సో ఇంటూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డి అని ఉన్నాయి. సో ఇక్కడ ఒక డి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక డి క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది పిఐ ఈక్వల్స్ 1/2 అంటే ఇక్కడ నేను 1/2ని
కాన్స్టెంట్గా బయట రాస్తున్నట్టు. సో ఇంటిగ్రల్ ఓకేనా. సో ఇంటిగ్రల్ ఎందుకు రాశాను, సో d ఈజ్ డిఫరెన్షియేషన్ ఓకేనా. సో 1/d అంటే మీకు ఇంటిగ్రేషన్ అన్నట్టు. సో ఇక్కడ మనకి 1/d ఉన్నట్టు. సో 1/d అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఇంటూ dx అన్నట్టు ఓకేనా. సో ఈ విధంగా 1/d అంటే ఇంటిగ్రేషన్. సో మైనస్ సో 1/2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² మైనస్ 3/4 ఇంటూ ఓకేనా. సో x² మాత్రమే ఉంటుంది, dd క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి, ప్లస్ 9/8 ఇంటూ dd క్యాన్సిల్ అయిపోతే ఒక d ఉంటుంది. సో d ఇంటూ x² అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడండి p ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ సో ఇంటిగ్రల్ x² ఇంటూ dx చేసి x³/3 మైనస్ 1/4 ఇంటూ సో మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² చేస్తే 2x అయిపోతుంది. సో 2x మైనస్ 3/4 ఇంటూ x² ప్లస్ 9/8 ఇంటూ సో డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అంటే 2x ఇంతకుముందు చూసాను. సో 2x సో ఈ విధంగా అన్నట్టు. సో ఇప్పుడు ఇంటూ చేద్దాం, అంతే ఏమైపోతుందంటే p ఈజ్ ఈక్వల్స్ టు x³ 3 to 6 మైనస్ సో మైనస్ 2x/4 మైనస్ 3x²/4 ప్లస్ 9 2 18x/8. సో ఈ విధంగా మనకు వచ్చేసింది p ఈజ్ ఈక్వల్స్ టు x³ 6 మైనస్ 2x/4 మైనస్ 3x²/4 ప్లస్ ఇక్కడ చూడండి 2 9 18 2 4 8. సో కాబట్టి 9x/4 అవుతుంది. సో ఇక్కడ చూడండి మైనస్ 2x/4 ప్లస్ 9x/4 ఉంది కదా. సో దీంట్లో మీరు ఎల్సిఎం తీయండి, దాంట్లో ఎల్సిఎం 4 కామన్ తీస్తే మైనస్ 2x ప్లస్ 9x ఉంటుంది. సో ఏమవుతుంది, మైనస్ 2x ప్లస్ 9x అంటే 7x/4 అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు వచ్చేసింది వాల్యూ ఓకేనా. సో అందుకని నేను క్యాన్సిల్ చేయలేదు చూడండి ఓకేనా. సో ఇక్కడ మీరు ఈక్వల్ ఉంటే మీరు మళ్ళీ ఎల్సిఎం తీస్తే చేయాలన్నట్టు. సో p ఈజ్ ఈక్వల్స్ టు x³ 6 మైనస్ 3x²/4 ఓకేనా. సో ప్లస్ 7x/4 అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి పిఐ వాల్యూ వచ్చేసింది. సో దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఇది y ఈజ్ ఈక్వల్స్ CF ప్లస్ పిఐ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ C1 ప్లస్ C2e⁻x ప్లస్ C3e⁻2x ప్లస్ పిఐ అంటే x³/6 మైనస్ 3x²/4 ప్లస్ 7x/4. సో ఇది మనకి జనరల్ సొల్యూషన్.